హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను క్యాప్సికమ్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరందరూ బ్రెడ్ బజ్జీ, మిర్చి బజ్జీ తిన్నారు కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, శనగపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, దాన్ని తినే సోడా అని కూడా అంటారు. అలాగే కొద్దిగా వాము డైజెషన్కి చాలా మంచిది. ముందుగా క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. స్మాల్ క్యాప్సికమ్ దొరికినా వేసుకోవచ్చు, బట్ నాకు అవి దొరకలేదు. సో అందుకని మీడియం సైజు ఉన్నాయి కాబట్టి దాన్ని పీసెస్గా కట్ చేశాను. బజ్జీలకి సరిపడా శనగపిండిని తీసుకొని జల్లెడతో జల్లించుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి కదా, అందుకని. ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లించిన శనగపిండిని సరిపడంతా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వాము, ఇవన్నీ మూడింటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని, మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేయాలి. తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని పిండిలో డిప్ చేయాలి. ఆ పిండి అంతా క్యాప్సికమ్ పీసెస్కి మొత్తం పట్టేలాగా చూసుకొని ఆ తర్వాత దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఒక్కొక్క పీస్ డిప్ చేసుకొని అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండవ సైడ్ కూడా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తాయి. సో ఈ బజ్జీల్ని టమాటా కచప్తో కానీ మయోనీస్తో కానీ తినచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.